నువ్వే మోసం చేసుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. అందుకనే ఆత్మవంచన చాలా ప్రమాదం, దాంతో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి లక్షణాలు ఇవి, ఇందాక చెప్పినవి లక్షణాలు ఏంటివి? మనల్ని, మన స్థితిని మనం అంగీకరించకుండా దాచిపెట్టడం, అలాగే మన నీతిమంతులను చెప్పుకోవటం, పాపమును దాచిపెట్టడం, అలాగనే గర్వంతో మనుషుల ఎదుట దేవుని ఎదుట మాట్లాడటం. ఇవి మన ఆత్మవంచన ప్రమాదం చాలా ప్రధాన కారణాలు. ఈ కారణాలు, ఈ గుణాలు మనలో కనిపిస్తే వెంటనే పశ్చాత్తాపడడం చాలా అవసరం. పడకపోతే మరి బెల్షస్సర్ లాగా, ఇస్కరియోతు యోధాలాగా ప్రాణం మీద తెచ్చుకునే ప్రమాదం ఉంది. అలా రాకుండా పేతురులాగా, దావీదులాగా యథార్థమైన, హృదయపూర్వకమైన, దైవ చిత్తానుసారమైన దుఃఖంతో పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మనవి